వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ గారు ఎన్నిక కావడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. సో ఆయన ముందున్న లక్ష్యాలు ఏంటనే విషయంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీరు జాతీయ అధ్యక్షులుగా అవ్వడం చాలా సంతోషకరం. సో భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అది సెటప్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మేము భారత ప్రభుత్వానికి ఏది కావాల్సి వచ్చినా వాళ్ళు ఏది చెప్పినా చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. మేము ఏ ఫిజికల్లా ఏదైనా కానీ కంపెనీస్ యాక్ట్ అయితే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితేనేమి, జీఎస్టీ యాక్ట్ అయితేనేమి, ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయడంలో మేము ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే చార్టర్డ్ అకౌంటెంట్సే. ఆ పాత్ర ఇంకా కృషిని ఇంకా కూడా కొనసాగించి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని 2047కి ఇది ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తీర్చిదిద్దాలనేది వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము అందరం కలిసి పనిచేసి ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. సో వికసిత్ భారత్లో మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఎంటైర్ ఎకనామిక్ యాక్టివిటీ దేనికైనా కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టపడితేనే అది గ్రోత్ వస్తుంది. దానికి కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. ఆ రిసోర్స్ మొబిలైజేషన్ ఏ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి భారత ప్రభుత్వానికి కావాల్సిన ఎంటైర్ రిసోర్స్ మొబిలైజేషన్లో మేము కలెక్షన్లో కూడా మేమంతా ప్రముఖ పాత్ర వహిస్తాం. ఏపీ కూడా చాలా విస్తరిస్తుంది. కొన్ని సంస్థలు, పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలన్నీ కూడా ఏపీ వైపు చూస్తుంది. ఈ తరుణంలో భవిష్యత్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏపీలో మాకు ఆల్రెడీ 12 శాఖలు ఉన్నాయి. మాకు ఇంకో శాఖను కూడా శ్రీకాకుళంలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా 2-3 నెలల్లో స్టార్ట్ చేస్తాం. అది ఇక్కడ ఏ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినా, సో ఎవరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, బిజినెస్ ఎంటర్ప్రైజ్ వచ్చినా లోకల్ చార్టర్డ్ అకౌంట్ యొక్క సహకారం కావాలి. సో మా చార్టర్స్ అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఆ మెలకువలను నేర్పించి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ఫారిన్ కంట్రీస్ ఎన్ని వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రాక్టీస్, వాళ్ళకి కావాల్సిన సజెషన్స్, కన్సల్టేషన్ ఇవ్వడానికి వీళ్ళందరూ సిద్ధపరుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏపీలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మీ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా భాగస్వామ్యం అంటే మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాం. అది కూడా ఇంకో పాలసీలో చేంజ్ రావాలి. ఆ పాలసీ చేంజ్ వస్తే ఇక్కడ నెలకొల్పుతాం. దానివల్ల మా స్టూడెంట్స్కి అయితేనేమి, మా చార్టర్డ్ అకౌంట్స్కి అయితేనేమి వాళ్ళకి లేటెస్ట్ అంటే ఇది కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో దాంట్లో వాళ్ళందరూ కూడా ఏ రోజు ఏ చార్టర్కి వెళ్ళినా ఈ రోజు ఏం జరిగిందో అంతవరకు కూడా వాళ్ళకి మొత్తాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చేసి సిద్ధపరుస్తున్నాం అన్నమాట. దానికి అది ఉపయోగపడుతుంది. దాంట్లో రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా చేసి ఏది ప్రభుత్వానికి అయితే మా పరంగా కూడా మంచి రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి వాళ్ళ పాలసీలు ఎలా మార్చుకోవాలనే దానికి కూడా మీరు సహకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మీకున్న అనుబంధం గతంలో కూడా చంద్రబాబు, లోకేష్తో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ గురించి మీరు భారతదేశ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆంధ్రుడు తెలిసామంటారు వెంటనే మీ ఆంధ్రప్రదేశా మీరు చాలా చేస్తున్నారు, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు మీ ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నా అంటారు. మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఆ అట్మాస్ఫియర్ చక్కగా ఎన్నో భారతదేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి సో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా పటిష్టపరుస్తున్న మా ఆశ. భవిష్యత్తులో చార్టెడ్ అకౌంట్గా ఆవిర్భిద్దాం అనుకునే యువతకి మీరు ఎటువంటి సూచన? యువతకి 3 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగం చేసుకోవాలని ఒక లక్ష్యం ఉంటుంది. కొంతమందికి నేను ప్రాక్టీస్ చేసుకునేసి ప్రొఫెషనల్ ఉండాలంటారు. ఇంకో బిజినెస్ అనుకుంటారు. ఏ దానికైనా కూడా చార్టర్డ్ అకౌంట్స్ ప్రొఫెషన్ చాలా ఉపయోగపడుతుంది. మా ఎడ్యుకేషన్, మా కరికులం అయితేనేమి, మేము ఇచ్చే ట్రైనింగ్ అయితేనేమి ఎక్కడ స్థిరపడటానికి చాలా ఉపయోగపడుతుంది. సో దీని మూలంగా ఏంటంటే ఏ యువత అయినా కూడా కొంచెం కష్టపడి పని చేయాలి. ఇది కష్టం అంటారు కానీ ఆ కష్టం ఎవరికి? కష్టపడి పని చేయని వాడికి. కష్టపడి పని చేసి కష్టమైన కోర్సే కాదు. మేము అందులో కూడా 5 లక్షల రూపాయలు తక్కువలో ఇన్కమ్ ఉన్న ఏ ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంటే సో వాళ్ళని ఎకనామికల్ నీడీ అంటాం. వాళ్ళకు కూడా మేము స్కాలర్షిప్ కూడా ఇస్తాం. మాకు దేనికి ఏ కండిషన్ లేదు. ఒకే కండిషన్ వాడు చార్టర్డ్ అకౌంట్ స్టూడెంట్ అయి ఉండాలి, 5 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. ఉంటే కూడా మేము వాళ్ళ ఫీజు కూడా మాదంతా 72,000 రూపాయలు. ఈరోజు ఎల్కేజీకి వెళ్ళాలంటే 72 రూపాయలు కట్టాలి. సో అఫోర్డబుల్ ఫీజు మాది కూడా ఉన్నది. ఆ ఫీజు కూడా ఇది ఎకనామిక్ నీడీ వాళ్ళకి ఆ ఫీజు కూడా కట్టాల్సిన పని కూడా ఉండదు. మేము ఇచ్చే స్కాలర్షిప్తో సరిపోతుంది వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈ ప్రసన్న కుమార్ గారి మనోగతం. ఏదైతే భవిష్యత్తులో ఏపీకు మరింత పెట్టుబడులు వచ్చేదిగా అందుకు తగ్గ ఏదైతే చార్టెడ్ అకౌంట్లో భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని, ఏపీ అభివృద్ధిలో తాము కీలకంగా ఉంటామని ఇంత ఆయన చెప్తున్న విషయాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.